ఆ తరువాత ఇప్పుడు ఆ మధ్య కాలంలో సెంటున్నరకు వచ్చింది. ఇప్పుడు ఎంతకు వచ్చింది తెలుసా? సెంటుంపావు నీకు ఇంటి స్థలం ఎంత? సెంటుంపావు. కనుక ఇది ఇచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇది ఇచ్చేసి ఈ 5 కిలోల బియ్యంతోనే వీడు పేదరికం నుంచి మారిపోతాడు అనుకోవడం ఎంత తెలివి తక్కువతనం ఆలోచన చేయాలి ప్రేమైన వర్లరా. కనుక పేదరికం అన్నటువంటి దాని గురించి దేవుడు ఏం చెప్పాడో ఒక్కసారి దేవుని వాక్యాన్ని కూడా మనం చూద్దాం. దేవుడు ఏం చెప్పాడో దేవుని వాక్యం నుండి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 15వ చూడండి 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. బీదలు దేశములో ఉండక మానరు. దేవుడు అంటున్నాడు ప్రియులరా, బీదలు దేశములో ఉండక మానరు. ఉన్నారు బీదలు, నిరుపేదలు. కనుక చెప్తున్నాడు అధికారులకు, లేకపోతే దేవుని పిల్లలు ఒకనాడు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్న రాజులకు సైతము, యాజకులకు సైతం, తన ప్రజలైన వారికి చెప్తున్నాడు, పేదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెను. నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమని చెప్తున్నాడు తన ప్రజలకు? అందుకే పేదరిక నిర్మూలన గురించి ఆలోచించేవారు ఎవరండి? పేదరిక నిర్మూలన గురించి ఆలోచించమని చెప్పింది ఎవరో తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఒకే ఒకడాయన మనందరినీ ఆత్మలుగా కన్న దేవుడు, మనన్ను ఈ భూమి మీదకి జన్మింపజేసిన మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు చెబుతున్నాడు. కనుక బీదలు దేశములో ఉండక మానరు. నేనును నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా, అవశ్యముగా అంటే ఎక్కువగా నీ చెయ్యి చాపవలెను. నీ దీనులుగా ఉంటారు పేదలు. ఉండడానికి గూడు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, తినడానికి తిండి లేక ఈ భూమి మీద ఎందరో ప్రేమైన వర్లరా. నేటికి పేదరికం సుమారుగా ప్రేమైన వర్లరా 40% ఇంకా ప్రజలు పేదవారిగానే ఈ దేశములో, ఈ ప్రపంచములో ఉన్నారంట. 40%, సుమారుగా 35 నుంచి 40% వరకు కూడా పేదలే అందరూ. నిరుపేదల జాబితాలో ఉందంట ఈ లిస్టు. ఈ 35 నుంచి 40% ప్రజలు నిరుపేదల జాబితాలో ఉందంట. ఇంకా 35% వాళ్ళు పేదలు నిరుపేదల కన్నా కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నవారు పేదలు. అంటే టోటల్గా ఈ ప్రపంచంలో 70% ప్రజలు పేదరికముతోనే ప్రతినిత్యము నలిగిపోతున్నారన్నటువంటిది ఈ మనము దేశములో ఇస్తున్న ఒక ఎంక్వైరీ సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్లు. 70% ప్రజలు ఇంకా పేదరికముతో ఉన్నారు. దాంట్లో 35% పేదలైతే మరి 35% నిరుపేదల కట్టడుగున ఉన్నటువంటి ప్రజలు. ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు? అన్నీ ఉద్ధరిస్తామని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా?
ప్రతివాడు అధికారము అండతో డబ్బులను పోగు చేసుకొని, ధనమును పోగు చేసుకొని, ఆస్తులను, బంగారును, మరి గొప్ప గొప్ప ధనవంతులుగా, ఆస్తిపరులుగా, సిరులు కురిపించుకునే వారిగా మారిపోయాడు. ప్రేమైన వర్లరా, అందుకే దేవుడు చెప్తున్నాడు, దేశములో బీదలుండక మానరు. అవశ్యముగా ఎక్కువగా నీవు దీనుల వైపు, బీదల వైపు నీ చెయ్యి చాచు, నీకు ఖచ్చితంగా నేను ఆజ్ఞాపిస్తున్నాను చాచని దేవుడు చెబితే క్రైస్తవులు చేస్తున్నారా? బయటల గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, కానీ క్రైస్తవుల గురించి ఆలోచన చేద్దాం ప్రియులరా. చేస్తున్నారా? క్రైస్తవులు దేవుని నమ్మామని చెప్పుకుంటూ, దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ, దేవుణ్ణి మేమే గొప్పగా చెప్తామని ప్రకటిస్తున్న డంబాచారంతో ఉన్నటువంటి క్రైస్తవులు ఏమైనా చేయి చాచుతున్నారా? నీ ఇంటి పక్కల వారు, నీ గ్రామంలో ఉన్నవారు, నీ ఇరుగు పొరుగు వారు, నీ పక్క గ్రామంలో, నీ జిల్లాలో, నీ దేశంలో, నీ యొక్క మరి పరిసరాల ప్రాంతంలో ఉన్న వారి గురించి ఆలోచన చేస్తున్నారు. ఎవరు ఆలోచన చేస్తున్నారు? క్రైస్తవులే. ఒకనాడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు, అవశ్యముగా నీ చెయ్యి చాచు, దేశములో బీదలుండక మానరు. బీదలున్నారు, తినడానికి తిండి లేని వారు ఉన్నారు, కట్టుకోవడానికి బట్టలు లేని వారిగా ఉన్నారు, మరి గూడు నీడ లేనటువంటి వారిగా ఎందరో ఉన్నారని చెప్తే, ఈరోజు భారతదేశం ఎలా ఉందో తెలుసా? భారతదేశం ఎలా ఉందో తెలుసా? ఒకసారి మనము ఒక 2 వీడియోస్ను చూద్దాం. చూడండి, అంటే కనుక చూడండి, కిందికి ఇంకోటి ఆలోచన చేయగలిగితే ఒక వ్యక్తిని చూద్దాం. ఒక వ్యక్తి చేసిన వ్యక్తి తన జీవిత కాలం అంతటిలో దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా తన జీవితములో అనువాయించుకుంటూ ఈ భూమి మీద దేవుని ఇష్టాన్ని, దేవుడు చెప్పిన మాటను ఎలా నెరవేర్చాడో యోబు గ్రంథములో మనం చూడగలిగితే, యోబు గారి విషయంలో మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే మన మనసు కూడా పులకరించే అద్భుతమైన గొప్ప సంగతులు యోబు జీవితంలో మనం చూస్తాం. అందుకే యోబుకు మొదటి అధ్యాయములు ఏమన్నాడు? యూజు దేశమందు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడును, దేవుని కొరకు బ్రతికిన మహా ఉన్నతమైన భక్తుడు అని అతని గురించి మొదటి అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతాడు. ప్రేమైన వర్లరా, చెబుతూ ఆ యొక్క యోబు గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, యోబు గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, యోబు ఏం చేశాడంట? ఎవడైనను తన గురించి చెప్పుకుంటున్నాడండి యోబు. నేను ఎలాంటి వాడినో తెలుసా? ఆయన చెప్పుకొని వదిలేదు. ఆయన చెప్పుకొని మరి డంబాచారంగా చెప్పుకోలేదు, కానీ ఆయన జీవితంలో ఆయన ఏం చేశాడంటే, ఎవడైనను వస్త్రహీనుడు చచ్చుట నేను చూడగాను వానిని నేనేం చేశానో తెలుసా? చచ్చిన వాడిని ఏం చేశానా తెలుసా? నేను వానిని వస్త్రహీనుడుగా ఉండి చచ్చుట నేను చూడగాను వానిని నేను పూడిపించాడట తీసుకెళ్ళి. దిక్కులేని శవంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు? ప్రభుత్వాలు తీసుకున్న ఈ బాధ్యతలు, మున్సిపాలిటీ వారు చెత్తని ఎలా అయితే తీసేస్తారో, చచ్చిన మనిషిని కానివ్వండి, దిక్కులేని శవాన్ని, దిక్కులేని ఒక గ్యాదను కానివ్వండి, ఒక జంతువు కానివ్వండి, ఒక మళ్ళీ పక్షులు కానివ్వండి, ఇవి పడి ఉన్నప్పుడు వాటిని ఎవరు పట్టించుకోరు? ఆ త్రోవ పక్కలనే మనిషి చనిపోయి ఉంటాడు, పట్టించుకోడు మనిషి.
పెద్ద పెద్ద సిటీల్లో, పెద్ద పెద్ద నగరాల్లో, పెద్ద పెద్ద ప్రాంతాల్లో మనం చూడగలిగితే వీధి పక్కల్ని ఇలా అన్ని వెహికల్స్ తిరుగుతుంటాయి, కానీ చచ్చిపోయి ఉంటాడు. ఈగలు వాలుతుంటాయి. ఎవరిని పట్టించుకునే స్థితిలో లేరు నేడున్న సమాజం. ఎవరిని కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ యోబు ఏం చేశాడంటే, ఎవడైనను వస్త్రహీనుడుగా చచ్చుట నేను చూడగా వాణ్ణి నేను అంత్యక్రియలు చేయటానికి నేను పూనుకొని ఉన్నాను. వానిని నేను అంత్యక్రియలు చేయించటానికి కూడా నేను పూనుకొన్నానని చెబుతూ, బీదలకు వస్త్రములు లేకపోవటం నేను చూడగా వారి దేహములు నన్ను దీవించకపోవునేమో అని చెప్పి నేను వస్త్రాలు ఇచ్చాను వాళ్ళకు. ఇలాంటి పని చేస్తున్నాడు ఈరోజు క్రైస్తవుడు. మనం చేయాలి. ఇది ఎవరికి ఇష్టమైనది? ఎవరికి ఇష్టమైన కార్యం ఇది? దేవునికి ఇష్టమైన కార్యం ఇది. దేవునికి ఇష్టమైన ఉద్దేశం ఇది. దేవుని ఉద్దేశం నీ చెయ్యి చాచరా అని చెప్తే మనం చాచం. వస్త్రహీనుడు చచ్చిపోయినప్పుడు మనకేం పని ఉందిలే, ఎవడో మున్సిపాలిటీ వాడు తీసుకెళ్తాడు అనుకుంటే సరిపోతుందా? వెళ్ళాలి. రోడ్ల మీదను దిక్కు లేక అడుక్కు తినేవారుగా, వస్త్రాలు లేని వారుగా నువ్వు చూసినప్పుడు ఏం చేయాలి? చూస్తూ హల్లెలూయా 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 అని చెప్పుకుంటూ తిరుగుతావా? దేవుణ్ణి నమ్ముకో అని చెప్తావా? ఉత్త మాటలు చెప్తావా? ఉత్త బోధలు చేస్తావా? కాదు ప్రియమైన వర్లరా. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు చెప్పినటువంటి గొప్ప మాటల్ని యోబు ఏం చేశాడంట? ఎవడైనను నా ఎదట, ఎవడైనను వస్త్రహీనుడిగా చచ్చిపోయినప్పుడు నేను వానికి వస్త్రాలు ఇచ్చి, వస్త్రాలు కప్పి సమాధి చేయించాను, బట్టలు ఇచ్చాను. ఆకలితో ఉన్నవారికి ఇంకా 18 కింద 22వ వచనానికి వెళ్ళిపోతే అక్కడ చెప్తాడు ఆయన పూర్తి వివరణ. 31వ వచనంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. 22వ వచనంలో ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. నేను అలాగూ చేయలేదు, నా బాల్యం మొదలు నేను చూస్తూ ఊరుకుండలేదు, నేను అలా చూస్తూ వెళ్ళిపోలేదు. నేను చూస్తూ వెళ్ళిపోలేదు. పేదలను చూసినప్పుడు, దిక్కులేని వారిని చూసినప్పుడు, మరి దిక్కు లేక పడి ఉన్న శవాలను చూసినప్పుడు నేను అలాగూ చేయలేదు, ఊరికి వెళ్ళిపోలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించేవారు నేను అలా చేసుకున్నాను. దిక్కులేని వారికి భోజనం పెట్టినప్పుడు ఎలా ప్రేమిస్తారో తెలుసా వాళ్ళు? దిక్కులేని వాళ్ళకి. మళ్ళీ ఆ పేదలను నువ్వు బట్టలు ఇచ్చి, స్నానం చేయించి, మంచి భోజనం, మంచి బిర్యానీ వడ్డిచ్చినప్పుడు వాళ్ళు ఎలా దీవిస్తారో తెలుసా? అలా దీవించేది ఒకటి చూద్దాం. ఓకేనా? నా కింది చూడండి, ఒక వ్యక్తి ఎలా మళ్ళీ కొంచెం సౌండ్ ఓకే ఏం నేర్చుకోవాలి? అర్ధరాత్రి పూట ఆడపిల్ల ఒక రోడ్ల మీద, అంటే ఇల్లు కూడా లేని వారే అలా ఉంటారు. ఇండ్లు లేవు, కప్పుకోవటానికి మరి మంచి దుప్పటి కూడా లేని పేదరికములో నలిగిపోతున్న ఒక మరి చిన్న పిల్లోన్ని తన పక్కలో చంటి పిల్లోన్ని వేసుకొని పండుకుంటే ఏం చేశాడు అతడు? ఎవరు చూశారు అతడు చేసినటివి? ఇలాంటివి చేయాలి. ఇలాంటివి ఎందుకు చేస్తున్నాడు ఆ వ్యక్తి?
ఉన్నవానిని 10 సార్లు పొగిడే లోకం. అర్థమవుతుందా? ఉన్నవానినే 10 సార్లు పొగిడే లోకం. ఉన్నవానికి ఇస్తాడు అన్నీ, ఉన్నవానికి భోజనం పెడతాడు, ఉన్నవానికి విందు చేస్తాడు, ఉన్నవానికి అన్ని కల్పిస్తున్న లోకం. అందుకే యేసుప్రభు మాట అన్నాడు, మీరు గ్రామములోనికి వెళ్ళి అంగహీనులను, దిక్కులేని వారిని, పేదలను తీసుకొని రండి, నీవు విందు చేసి వారికి పెట్టన్నాడు. ఏం చేయాలంటే అలాంటి వారికి విందు చేసి పెట్టాలి. విందు అంటే మనం ఏమంటాం, ఎప్పుడంటాం విందున్నని? మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లేకపోతే మంచి ఐటమ్స్ను వండి మన ఏదైనా కార్యం చేసినప్పుడు విందు ఎలా చేసుకుంటామో అలా వారికి చేయాలి. వారికి చేయాలి. మనం వారికి చేస్తే ఎవరికి చేసినట్టు అంట? వారికి చేస్తే ఎవరికి చేసినట్టు? దేవుడు ఒక మాట అన్నాడు, నీవు బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిస్తున్నాడు. ఎవరికి ఇచ్చావు నువ్వు ఈ డబ్బుని? ఎవరికి పెట్టావు అంటే ప్రియమైన దేవుని వర్లరా, నాకు పెట్టావురా నువ్వు. నా పిల్లలకి పెడితే నాకు పెట్టినట్టు, నా పిల్లలకి పెడితే నాకు పెట్టినట్టు అని ప్రియమైనటువంటి దేవుని వర్లరా, దేవుడు కొరకు, దేవుడు చూసే విధంగా, దేవుడు మెచ్చే విధంగా నీ సేవ ఉండాలి అని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు రాయిస్తే, క్రైస్తవ బోధకులు కోట్లకు పడిగెత్తిన వాడు కూడా ఈ కార్యం చేయటం లేదు. కొంత ఎక్కడనో అక్కడక్కడ చేస్తున్నారే కానీ కొందరు క్రైస్తవ్యంలో, ఒక మదర్ తెరీసా కానివ్వండి, ఇంకొంతమంది ఆటో రాజు అన్నటువంటి ఒక వ్యక్తి, అతడు తమిళనాడులో ఉంటాడు. ఎక్కడ పడి ఉన్నారో వారిని తీసుకెళ్ళి తన యొక్క ఆశ్రయంలో పెట్టుకుంటుంటాడు. గడ్డము పెరిగిన వారిని, ఎంటికలు మురికి చేత ఉన్నవారిని, గాయములు పురుగులు పట్టిన వారిని కూడా అతడు చేరదీసి తన యొక్క ట్రస్టు, తన యొక్క దాంట్లో చేర్చుకొని వారికి ఆదరిస్తున్నాడు. మీరు గూగుల్ కొడితే అది వస్తుంది చూడండి. గూగుల్లో, మనం యూట్యూబ్లో, ఫేస్బుక్లో కూడా కొట్టేస్తే వచ్చేస్తుంది. ఇలాంటి సేవలు చేసేవారే ఎవరికి ఇష్టంగా ఉండే వాళ్ళు చేయాలి కార్యాలు. దేవునికి ఇష్టలైన వారు చేయవలసిన కార్యాలు. బోధ ఒక్కటి కాదు, అదే చెప్తున్నాను. మాటలు ఒక్కటి కాదు, బోధ ఒక్కటి కాదు. బోధ ఒక్కటే చెబితే కాదు క్రైస్తవుడు, ఇవి కూడా ఆచరించాలి. అది కదా, ఇవి చేయాలి. ఇవి కాకుండా బోధ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు మన ప్రపంచవ్యాప్తంగా. బోధ ఎవడికి కావాలి? బోధ యాకోబు పత్రిక చదువుకొని ముగించుకుందాం. ఉత్త బోధ ఒక్కటే నీకు ఎవరికి కావాలి? యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు గారు గొప్ప విషయాన్ని రాస్తాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. 13వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనుక కనికరము చూపని వాడు, నువ్వు నీ కళ్ళ ముందు ఇలా అలమటిస్తుంటే, నువ్వు మంచి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తూ వాళ్ళ గురించి పట్టించుకోకుండా నువ్వు ఉంటే కనికరమే లేదరా నీకు, కనికరమే లేదరా. మనం అంటాం కదా కొన్నిసార్లు, కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్చు, మళ్ళీ ఏమంటాడు చదువుతానే, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఎవడు? కనికరము లేనివాడు. కనికరము లేని తీర్పు పొందుతాడు. కనికరము తీర్చి మించి, కనికరాన్ని కన్నా మించి వాడు బిల్డప్ ఇస్తుంటాడు బయటికి. నేనేదో కనికరం గలవాడిని, చిన్నవి మనుషుల ఎదుట కూడా చేయకూడదు. మనుషుల ఫోటోలకు కనిపించేటట్ట క్రైస్తవులు చేస్తున్నారు, అది కూడా చేయకూడదు. కనుక 14వ వచనంలో అదే అంటున్నాడు,
వాక్యం విను తర్వాత. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పుకునేలా ఏమి ప్రయోజనం? ఏమన్నాడు ఇక్కడ? నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే ఏం చేయనిక నీ విశ్వాసం? క్రియలు అనగా సత్క్రియలు, దేవుడు చెప్పిన క్రియలు. నువ్వు పేదరికమును గురించి ఆలోచించి వారికి ఆవశ్యకముగా నీ చెయ్యి చాచాలి. అలా చాచేటటువంటి సద్గుణముతో కూడిన క్రియలు లేనప్పుడు ఉత్త విశ్వాసము నాకుంది. ఏం చేయాలా? ఉత్త విశ్వాసము ఉన్నవాడు ఏం చేయాలి? కనుక మరి క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? అట్టి విశ్వాసం, నీకు క్రియలు లేని విశ్వాసం ఏం చేయనికా? పాటలు పాడుతావు, ప్రార్థనలు చేస్తావు, ఆదివారం చర్చికి వస్తావు, వారంలో ఎక్కడ ప్రార్థనలు ఉన్నాయి వెళ్ళిపోతావు, నువ్వే ముందు ఉంటావు, అన్ని విషయాల్లో ఉంటావు, కానీ విశ్వాసం ఉంది కానీ నీళ్ళు ఏమి లేవు, క్రియలు లేవు. దేవుడు చెయ్యమన్న పనులు నువ్వు చేయటం లేదు. అలా చేయనప్పుడు నీకు నీ విశ్వాసము నిన్నెంత మాత్రము రక్షిస్తుంది? అది నీకు విశ్వాసం, అది నీకు క్షేమకరమేనా? కాదు. విశ్వాసం ఉండాలి, విశ్వాసానికి అనుకూలంగా ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. ఈ రెండు ఉంటేనే నువ్వు దేవునికి ఇష్టమైన కుమారుడవు, కుమార్తె అవుతావు. లేకపోతే నువ్వు ఎప్పటికి కూడా దేవునికి ఇష్టమైన కుమార్తెవు కాలేకపోతావు. అందుకే కింద అంటాడు చూడు, కింద ఇంకో వచనాన్ని కూడా, ఇంకొన్ని వచనాలను చదువుకుందాం ముగించుకునే ముందు. కనుక సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై, ఆనాటికి భోజనము లేనప్పుడు దిగంబరిగా కనిపిస్తున్నప్పుడు, బట్టలు లేక చినిగిపోయి నీ కళ్ళ ముందే మాచిపోయి ఇలా చినిగిపోయి తిరుగుతుంటే నువ్వు చూస్తే మంచి బట్టలు వేసుకొని దయ లేకుండగా, కనికరము లేకుండగా నువ్వు ఉండగా, మరి దిగంబరులై ఆనాటికి భోజనము లేనప్పుడు వారికి బట్టలు ఇచ్చావా? భోజనం పెట్టావా? 16 వచనం, మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడని ఒట్టి మాటలు చెప్తావా? ఒట్టి మాటలు, ఒట్టి బోధలు చేస్తావా? కనుక మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటి దిగంబరత్వంతో ఉన్నారు, బట్టలు చలిలో వణుకుతున్నారు, దుప్పటి ఇవ్వండి, ఆకలిగా ఉన్న వారికి భోజనం ఇవ్వండి అని దేవుడు చెబితే ఇస్తున్నారా క్రైస్తవులు? కనుక 16 వచనం, మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి. అడ్జస్ట్గా దేవుడు చూసుకుంటానులే అని దేవుని మీదనే పెట్టి, నీ దగ్గర ఒకడు అంటాడు, వాడు జాన్ పాల్ అనేవాడు, వాడు పరమ దుర్మార్గుడి. మధ్యలో చాలా అందరినీ క్వశ్చన్ చేస్తున్నాడు. ఒక బాను మేకల్ అన్న ఒక విలేకరి, అతడు ఏం చేశాడంటే, ఓ కుటుంబం హాస్పిటల్లోనో ఏదో వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే సాయం చేయని అతడు బాను మేకల్ అనే ఒక విలేకరి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అతడుకు మళ్ళీ ఫాలోయింగ్ చాలా ఉంది అతని యొక్క ఛానల్లో. అతడు ఏం చేశాడంటే, తల ఒక 10 రూపాయలు లేక ఒక 100 నుంచి మీరు సాయం చేద్దాం, పలాని వారికి సాయం చేద్దాం, మీరు సహకరించండి అని అతడు ఎప్పుడైతే యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీడియో చేశాడో, వీడు జాన్ పాల్ అనేవాడు, వీడు పాస్టర్ ముసుగులో ఉన్నాడు. వీడు ఏం చేస్తున్నాడు తెలుసా? అందరూ బెగ్గర అడుక్కొని తినేవాడని అతన్ని తిట్టాడు. ఇంకా అందరు పాస్టర్లనల్లా తిడుతున్నాడు ఇతడు. చాలామంది పాస్టర్లు ఇలా సహాయం కొరకు ఏదైనా హెల్ప్ చేద్దామనే వాళ్ళందరినీ తన యొక్క ఛానల్లో బొమ్మ ఫోటో పెట్టి అతను వాళ్ళ మీద వీడియోలు చేస్తున్నాడు. ఒక విలేకరు అడిగాడు ఇతన్ని జాన్ పాల్ని, అడిగితే ఏమన్నాడు తెలుసా? మళ్ళీ వీళ్ళనల్లా నువ్వు తిడుతున్నావు కదా, మంచిదే, మళ్ళీ నువ్వు ఏమైనా సహాయం చేసావా? ఎవరికైనా ఎప్పుడైనా చేయాలనుకుంటున్నావు అంటే ఏం చెప్తాడు తెలుసా? నాకు 7 లక్షల రూపాయల అప్పులున్నాయి, అప్పులు తీరిన తర్వాత చేస్తానని చెప్తున్నాడంట. అర్థమవుతుంది? 7 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి,
అప్పులు తీరిన తర్వాత చేసి ఆ లోపల నువ్వు పోతే నాలకటోడైతే ఇదే ప్రశ్న వేస్తాను. ఆ ఆ మధ్యలో నువ్వు పోతే అంటే చెయ్యలేనివాడు రకరకాల కారణాలు చెప్తూ ఉంటాడు. చెయ్యలేనివాడు రకరకాల కారణాలు, ఇతరులను దూషించడం, హేళన చేయటం. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ 7,00,000 రూపాయలు ఎప్పుడు నువ్వు ఒకరికి బట్టలు లేని వారికి ఒక జత బట్టలు ఎంత పడుతుంది మహా అంటే ఒక 1,000 రూపాయలు. మహా అంటే ఇంకా నువ్వు ఖరీదుగా కొనాలంటే ఒక 5,000, ఒక 3,000. భోజనం పెట్టాలంటే భోజనం ఎంత అవుతుంది? ఒక 100, 200. దీనికి ఏది నెపమేస్తున్నాడు తెలిసి వీడు పెద్ద, వీనికి ఎంత తెలివి ఉందో అనుకుంటున్నాను. వీనంత తెలివి లేనిది పనికి మాలినోడు ఇంకోడు లేడు. కనుక ప్రియమే కొన్ని విషయాలు బాగా మాట్లాడుతున్నాడు, కొన్ని విషయాలను ఇలా తప్పించుకుంటున్నాడు మాట్లాడి. కనుక ప్రియమైన దేవుని వారలారా, నువ్వు నీ కళ్ళ ముందు కనిపించిన నీ సహోదరుడైనను నీ సహోదరి అయినను దిగంబరత్వంగా నీకు కనపడినప్పుడు, బట్టలు లేక ఉన్నప్పుడు బట్టలు ఇరని దేవుడు చెప్తే, ఆనాటికి భోజనము లేక మళ్ళీ నీ కళ్ళ ముందు ఆకలితో అలమటిస్తున్నప్పుడు భోజనం పెట్టని దేవుడు చెప్తే, మళ్ళీ అలా చేయకుండా సమాధానంగా వెళ్ళుడి, నాకు తీరిన తర్వాత నేను పెడతానంటే అంతవరకు ఉంటాడా ఈ వ్యక్తి? ఈ వ్యక్తి పోవచ్చు, నువ్వు పోవచ్చు. కనుక ప్రియమైనటువంటి దేవుడు వారు ఏమంటాడంట, చలి కాచుకొనుడి, తుడితి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదే కదా, చచ్చిపోయింది కదా. క్రియలు లేని విశ్వాసం ఏం చేయనిక నీలో? కనుక ప్రియమైన దేవుని వారలారా, చాలామంది 18, అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా విశ్వాసము నాకు కనపరచమని నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరచుదని చెప్పును. అర్థమైంది? ఒకనికి విశ్వాసం ఉందంటే ఒకనికి క్రియలు ఉన్నాయంట. ఉత్త క్రియలు కూడా పనికిరావు, ఉత్త విశ్వాసం పనికిరాదు. క్రైస్తవులకు ఏముండాలి? విశ్వాసము క్రియలు రెండు కలిసి ఉన్నప్పుడే దేవుడికి ఇష్టమైన వారు. కనుక అలాంటి వారిగా ఉండాలి అన్నటువంటిది మనవి చేసి, ఇంకా చాలా వచనాలు నేను రాశాను కానీ చెప్పటానికి సమయం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల పేదరికమును గూర్చి ఆలోచిస్తున్నది ఎవరంటే ప్రభుత్వాలు కాదు, నాయకులు కాదు. వీళ్ళందరూ పూర్తిగా పేదరికమును నిర్మూలించలేని విధంగానే ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంత అధికారులు వచ్చినా. కానీ పూర్తిగా ఇప్పుడు కూడా మనని క్వశ్చన్ వేయచ్చు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పేదరికం విషయంలో, చాలా విషయాలు ఉన్నాయి. అన్నం పెడితే, బట్టలు పెడితే, ఏం బ్రదర్ పేదరికం పోతుందా? నువ్వు వాళ్ళని అంటున్నావు కాబట్టి మళ్ళీ మీరు కూడా ఇలా పెడితే సరిపోతుందా? పేదరిక నిర్మూలన జరుగుతుందంటే కాదు. అందుకే కొత్త నిబంధనలు దేవుడు ఒక గొప్ప విషయాన్ని ప్రవేశపెట్టాడు. గొప్ప విషయాన్ని ఏదో తెలుసా? మీరు చదవాల్సిన అవసరం లేదు, చూసుకోండి. అపోస్తుల కార్యం 4:32, 33, 37 వరకు మనం చదువుకుంటే అక్కడ అంటారు, ఇండ్లున్నవారు, భూములున్నవారు వాటిని అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెడుతూ వచ్చుతుంటే వీళ్ళు ఏం చేశారంట, ప్రతి వానికి వాని అక్కర కొలది, ఎంత వాని అక్కర ఉందో, ఏం చేస్తే వాడు ఆర్థికంగా స్థిరపరచబడతాడో, నిలబడతాడో అంతవరకు కూడా సహాయం చేసింది ఏది? సంఘం. ఒకనాడు సంఘము నుంచే దేవుడు పేదరిక నిర్మూలనను మళ్ళీ నిర్మూలించాలనేటువంటి ఒక మంచి పునాది వేశాడు దేవుడు. అందుకే ప్రేమైనటువంటి వారలారా, నేను కూడా మన గ్రామంలో ఒక 10 మందికి సాయం చేయించేవాడిని. తీసుకుంటున్నారు, రారు, వాక్యం వినరు, దేవుని నమ్ముకోవడం లేదు. అందుకే వాళ్ళని ఏం చేశాను? కట్ చేశాను. ఇలా వీళ్ళను, ఈ సహాయం చేసిన వీళ్ళు కూడా, సహాయం పొందుకున్న వీళ్ళు ఏం చేయాలి తెలుసా? ప్రభుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి విశ్వసించాలి. వీళ్ళకి ఇలాంటి సద్గుణాలు, ఇలాంటి గొప్ప క్రియలు వీళ్ళలో ఉన్నాయి కనుక మనము వారి దేవుడు ఇంత గొప్పగా చెప్పిన దేవుణ్ణి మనం నమ్మాలనే కృతజ్ఞతలై
ఉండాలి. అలా కాకుండా తీసుకొని వెళ్ళిపోయి చాలామంది ఈ ప్రపంచానికి చెయ్యి చాచుచున్న వారిలో చాలామంది ఉన్నారు. ప్రపంచంలో క్రైస్తవులు కానీ మన దేశంలో అయితే తక్కువగా ఉన్నారు. అసలు ఒక 10% కూడా క్రైస్తవులు ఇలాంటివి చేసేవారు లేరు. కోట్లకి డబ్బులు పడిగనెత్తినవాడు అక్కడ చర్చి కడదామా, ఇక్కడ చర్చి కడదామా, అక్కడ ఇంకా మన సంస్థల్ని నెలకొల్పుకుందామా, ఇదే ఆలోచన చేస్తున్నాడే తప్ప వాక్యము చెప్పే విషయంలో ఇలాంటి కార్యాలు నేను ఒకానొక సందర్భంలో పెద్ద హాస్పిటల్లో చూసినప్పుడు మళ్ళీ జగద్గురు అన్నటువంటి కొందరు హిందూ సంస్థలు కూడా మంచివారు ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు ఎంతమంది రోగులు ఉంటే అంతమందికి భోజనాలు సిద్ధపరుస్తుంటారు. ప్రతిరోజు చాలా రోజుల నుంచి నా మైండ్లో అది ఎందుకో తెలుస్తుంది. అంటే డబ్బులు మరి ధనవంతులుగా ఉన్నవారు కొందరు పోగు చేసి ఇలా ఆదుకునేటటువంటి మంచివారు హిందువుల్లో కూడా ఉన్నారు, ముస్లింలో కూడా ఉన్నారు, క్రైస్తవుల్లో కూడా మరి ముఖ్యంగా ఉన్నారు. ఉన్నటువంటి వీరే ప్రపంచవ్యాప్తంగా అన్ని మత మార్పిళ్ళు చేస్తున్నారని మధ్యలో కొందరు అంటున్నారు. కానీ ఇది మత మార్పిళ్లకు సంబంధించిన విషయం కాదు. నువ్వు సాటి మనిషిగా ఒక మనిషిని ప్రేమిస్తున్నావా, వారి యొక్క అవసరతలు దిక్కులేని వారిని ఆదరిస్తున్నావు అన్నట్టు ముఖ్యము. తర్వాత చాలామంది కూడా హిందువుల్లో ఐపీఎస్ ఐఏఎస్ చదివినటువంటి వారు కూడా మరి క్రిస్టియన్ స్కూల్స్లలో హాస్టల్స్లలో వీటన్నిటిలో చదువుకొని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలైన వారు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, నీకు సాటి మనిషిని ప్రేమించటం, పేదరికమును నిర్మూలించటం. కనుక ప్రేమైనటువంటి దేవుని వరకు కొన్ని లక్షల కోట్ల మిలియన్ టర్నల్ ధనాన్ని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు మాత్రమే అత్యధికులుగా ఉన్నారు అని చెప్పటంలో సంతోషిస్తూ, అది క్రైస్తవ మన భారతదేశంలో ఉన్నవారు, ప్రపంచ దేశం ఒక అమెరికన్ లాంటి పెద్ద పెద్ద అగ్ర రాజ్యాల్లో ఉన్నవారు పేదరిక నిర్మూలన కొరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వెచ్చిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే తెలుసా? పేదరిక నిర్మూలన జరగాలి, పేదలు అనేవాడు ఉండకూడదు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనము కూడా మరి మన యొక్క సంఘములో కొద్ది మందిగా ఉన్న మనం కూడా ఎన్ని నేర్చుకోవాలి. ఏదైనా కార్యం చేసినప్పుడు వీరి గురించి ఆలోచన చేయాలి తప్ప వీళ్ళకి సహాయం చేయాలి. అందుకే అన్నాడు, నీ బంధువులు నీకు అయిన పోయిన వాడు తిరిగి నీకు ప్రత్యుపకారం చేస్తాడు. నువ్వు విందు చేసి పెడితే వాడు చేసినప్పుడు వాడు నీకు విందు చేసి పెడతాడు. మళ్ళీ తిరిగి ప్రత్యుపకారం చేయని వారు ఎవరంటే వీళ్ళే. వీళ్ళకి చేసి ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు, యెహోవాకు అప్పించినట్టు నువ్వు. కనుక ఇలాంటి వారికి చేస్తే దేవునికి చేసినట్టు అన్నటువంటిది మనవి చేస్తూ దేవుని వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యం మన వెనుకలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక.